హాయ్ ఎవ్రీవన్, నా పేరు అవినాష్. అండ్ ఈ వీడియోలో లినక్స్ సిరీస్లో పార్ట్గా మనము లినక్స్ బూట్ ప్రాసెస్ అనేది డిస్కస్ చేద్దాము. ఈ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది బూట్ అయ్యేప్పుడు అసలు ఏం స్టెప్స్ ఉంటాయి? మనము సింపుల్ ఏం చేస్తాము, ఎల్పై ల్యాప్టాప్ ఆన్ చేస్తాము. అంటే మనది విండోస్ ఉండొచ్చు, లినక్స్ ఉండొచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ మన ల్యాప్టాప్లో సింపుల్గా ల్యాప్టాప్ అయితే ఆన్ చేస్తాము. అసలు ఆన్ చేసినప్పుడు ఓకే. మనకి కాసేపటి తర్వాత వెంటనే అయితే టక పాస్‌వర్డ్ ప్రాంప్ట్ అయితే రాదు కదా! సో, ఒక 30 సెకండ్స్ గాని, 1 మినిట్ గాని టైం తీసుకొని మనకి ఒక లాగిన్ పేజ్ అయితే వస్తుంది. ఎప్పుడైతే మీరు యూజర్ నేమ్, పాస్‌వర్డ్ గాని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా లాగిన్ అవుద్ది కదా! అసలు మీరు పవర్ ఆన్ చేసిన తర్వాత ఓకే. ఈ లాగిన్ పేజ్ అపియర్ మధ్యలో అసలేం జరుగుతుంది? అదే ఈ బూట్ ప్రాసెస్. ఓకే. ఈ లినక్స్ బూట్ ప్రాసెస్ తెలుసుకోవడం అంత ఇంపార్టెంటా? అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ టైమ్‌లో మనము ఆల్‌మోస్ట్ ఆల్ వర్క్ లోడ్ క్లౌడ్‌లో నడుస్తుంది గదా! మనం క్లౌడ్‌లో వర్క్ లోడ్ ఉన్నప్పుడు అసలు మనం ఓఎస్‌ని ఇన్‌స్టాల్ జేయము. సింపుల్‌గా స్టార్ట్ జేస్తాము, స్టాప్ జేస్తాము, టర్మినేట్ జేస్తాము. తెలుసుకోవడం ఇంపార్టెంటా అని చెప్పానంటే యెస్. నా ఒపీనియన్‌లో అయితే ఏదైనా నేర్చుకునేప్పుడు దాని బ్యాక్‌గ్రౌండ్ అసలు ఎలా స్టార్ట్ అవుద్ది అని చెప్పి తెలుసుకోవడం అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి నా ఒపీనియన్. దీనికోసము ఒక చిన్న స్లైడ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టా నేను. ఓకే. సో, ఈ ఈ ప్రాసెస్‌లో అంటే మనం ఎప్పుడైతే పవర్ ఆన్ చేస్తామో అసలు ఫస్ట్ ట్రిగ్గర్ పాయింట్ ఏంటి? పవర్ ఆన్ చేయడము. సో, ఎప్పుడైతే మనం పవర్ ఆన్ చేస్తామో మనకేమైద్ది అన్ని కాంపోనెంట్స్‌కి పవర్ ఎళ్తది. సో, దాంట్లో కొత్తేముంది? రైట్ సీపీయూకి, మెమరీకి, ఓకే. హార్డ్ డిస్క్‌కి, ఆహ్, ర్యామ్‌కి ఇలా అన్ని కాంపోనెంట్స్‌కి పవర్ ఎళ్తది. పవర్ ఎళ్ళగానే ఫస్ట్ ఏం ట్రిగ్గర్ అవుద్ది అని చెప్పానంటే, మనకి ఈ బయాస్ ఓకే. బేసిక్ ఇన్‌పుట్ ఆర్ అవుట్‌పుట్ సిస్టమ్ అంటాము బయాస్ అంటే. లేదు అని చెప్పానంటే యూఈఎఫ్ఐ అని చెప్పేసి అంటాము. ఓకే. సో, ఈ బయాస్ ఆర్ యూఈఎఫ్ఐ అనేది ఫస్ట్ ఇనీషియలైజ్ అవుద్ది. ఇది ఇనీషియలైజ్ అవ్వగానే ఇది ఏం చేస్తుంది అని చెప్పానంటే, ఒక టెస్ట్ రన్ చేస్తుంది. పోస్ట్ అనేది టెస్ట్ నేము. సో, పోస్ట్ అంటే పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. ఈ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ ఏం చేస్తది అని చెప్పానంటే, మన మన ల్యాప్‌టాప్‌లో గాని, మన డెస్క్‌టాప్‌లో గాని అన్ని కాంపోనెంట్స్ ప్రాపర్‌గున్నాయా? బానే వర్క్ అవుతున్నాయా? హార్డ్‌వేర్ ఫెయిల్యూర్స్ ఏం లేదు గదా! కంపాటబిలిటీ ఇష్యూస్ ఏం లేదు గదా! అని జెప్పేసి ఇవి అన్నీ వెరిఫై జేస్తది. ఓకే. ఫైన్. అన్నీ బానే ఉన్నాయి అని జెప్పి కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఈ పోస్ట్ సెల్ఫ్ టెస్ట్ అనేది ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో అప్పుడేమవుద్ది అని జెప్పానంటే, ఓకే. మనకి ఈ కెర్నల్ అంటే మనము లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాము. ఈ హార్డ్‌వేర్‌కి, ఆపరేటింగ్ సిస్టమ్‌కి మధ్యలో ఒక పార్ట్ ఉంటుంది కెర్నల్ అని చెప్పేసి. ఈ కెర్నల్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎగ్జాంపుల్ తీసుకొని లాస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను నేను. సో, ఈ కెర్నల్ అసలు ఎక్కడుంది అని చెప్పేసి ఆహ్, వెరిఫై చేస్తుంటది. అది వెరిఫై చేయడానికి ఏం చేస్తది? ఈ ఈ సెకండ్ స్టెప్‌లో హార్డ్ డిస్క్ గాని, లైక్ పెన్ డ్రైవ్ గాని వీట్లల్లో ఈ కాంపోనెంట్ కోసము బూట్ లోడర్ కోసం వెరిఫై చేస్తుంది. సో, పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఓకే. సో, మనకి బూట్ లోడర్ ఇక్కడుంది. రైట్. సో, బూట్ లోడర్ ఇన్ లినక్స్‌లో మనకి గ్రబ్ అంటాము. విండోస్‌లో ఆహ్, వాట్ వి కాల్ ఇట్ యాస్ ఎంబీఆర్ మాస్టర్ బూట్ రికార్డ్ అని చెప్పేసి ఉంటుంది విండోస్‌లో. లినక్స్‌లో మాత్రము గ్రబ్ యూజ్ అయ్యిద్ది. సో, ఈ గ్రబ్ అంటే ఏంటి అని చెప్పారంటే గ్రాండ్ యూనిఫైడ్ బూట్ లోడర్. ఓకే. సో, మనకి మన సిస్టమ్‌లో మల్టిపుల్ కెర్నల్స్ ఉండొచ్చు. ఒక కెర్నల్ ఉండొచ్చు, 2 కెర్నల్‌లు ఉండొచ్చు. అప్పుడప్పుడు ఏంటి అని చెప్పానంటే మల్టీ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఉండొచ్చు. ఓకే. ఒక హార్డ్‌వేర్ పైనే మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉండొచ్చు. సో, మనకి ఎప్పుడైతే మల్టిపుల్ కెర్నల్స్ ఉంటాయో, మనకి కెర్నల్ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక స్క్రీన్ వస్తుంది. అలాగని ఈ స్క్రీన్ కంటిన్యూయస్‌లో ఏముండదు. ఈ స్క్రీన్ కాసేపే ఉంటుంది. ఓకే. సో, ఈ స్క్రీన్ కాసేపే ఉండి ఆహ్ ఇఫ్ మనం ఏం సెలక్షన్ చేయకపోతే డిఫాల్ట్‌గా ఉన్న ఆప్షన్ ఆటోమేటిక్‌గా పిక్ అవుద్ది. సో, మనం ఇక్కడ ఏ కెర్నల్ లోడ్ కావాలి అని జెప్పేసి లోడ్ అవుద్ది. లినక్స్‌లో మల్టిపుల్ కెర్నల్స్ గూడా మనం చూజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనం కెర్నల్ సెలెక్ట్ జేస్తామో, అప్పుడు ఏమైద్ది అని జెప్పానంటే, ఆ సెలెక్ట్ చేసిన కెర్నల్ మెమరీలోకి లోడ్ అవుద్ది. ఓకే. ఆ సెలెక్ట్ చేసిన కెర్నల్ మెమరీలోకి లోడ్ అవుద్ది. సో, ఆ కెర్నల్ లోడ్ అవుద్ది గదా! ఇక్కడ. ఓకే.
ఆ లోడ్ అయిన కెర్నల్ మెమొరీలో లోడ్ అయింది. లోడ్ అవ్వగానే అది ఏం చేస్తది అని చెప్పారంటే, హార్డ్‌వేర్ డ్రైవర్స్ గాని, మనకి ఇప్పుడు వచ్చే ఆపరేటింగ్ సిస్టమ్స్ కొంచెం అప్‌డేట్ అయ్యాయి గానీ, మనకి మదర్ బోర్డ్‌కి ఒక డ్రైవర్ ఉండేది, ఆడియోకి ఒక డ్రైవర్ ఉండేది, వీడియోకి యూఐకి ఒక డ్రైవర్ ఉండేది. రైట్. గ్రాఫిక్‌కి ఒక డ్రైవర్ ఉండేది. సో, అలా మనకు కావాల్సిన హార్డ్‌వేర్ డ్రైవర్స్ అన్నీ లోడ్ చేస్తుంది. సో, ఆ పైన మెమరీ మేనేజ్‌మెంట్‌ని, ఫైల్ సిస్టమ్‌ని అండ్ యూజర్ స్పేసెస్‌ని అన్నీ వెరిఫై చేస్తుంది. ఈ అన్ని వెరిఫై చేసి నెక్స్ట్ స్టెప్‌లోకెళ్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పారంటే ఇనిట్ ప్రాసెస్ అంటాము. ఎప్పుడైతే ఈ లినక్స్ కెర్నల్ లోడ్ అయిందో, ఓకే. అంటే కెర్నల్ ప్రాసెస్ అయిందో, మనకి సిస్టమ్ ఎలా ఓపెన్ కావాలి? మనకి మల్టిపుల్ ఇనిట్ ప్రాసెస్‌లయితే ఉన్నాయి. ఆ ఇనిట్ ప్రాసెస్‌లు ఏంటి అని చెప్పానంటే, ఇనిట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి 6 వరకు ఉంటుంది. అంటే ఇన్ బిట్వీన్ 1, 2, 3, 4, 5 అలా ఉంటాయి. సో, ఈ ఇనిట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పారంటే, లాట్ ఆఫ్ టైమ్ మీరు ఈ కమాండ్ లినక్స్‌లో బాగా యూజ్ చేస్తాము. ఇనిట్ 0 అని చెప్పేసి అనే కమాండ్ బాగా యూజ్ చేస్తాం. ఇనిట్ 0 అంటే ఏంటి అని చెప్పానంటే, హాల్ట్ సిగ్నల్ అన్నమాట. అంటే హాల్ట్ అంటే షట్ డౌన్ చేయాలనుకున్నప్పుడు మనము విండోస్‌లో అయితే టాప్ లెఫ్ట్ కార్నర్‌లోకెళ్ళి, విండో సింబల్‌లోకెళ్ళి, పవర్ సింబల్ కొట్టేసి చేస్తాం గదా! లినక్స్‌లో మీరు ఇనిట్ 0 అని చెప్పేసి కమాండ్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్‌గా మన సిస్టమ్ షట్ డౌన్ అయిపోతుంది. ఇనిట్ 6 అనేది ఒకటుంటుంది. ఈ ఇనిట్ 6 అంటే ఏంటి అని చెప్పానంటే, రిబూట్. రీస్టార్ట్ అంటాం గదా! ఈ ఇనిట్ 6 అనేది రీస్టార్ట్ కోసము. సో, ఇలా ఇనిట్ 1 నుంచి 5 వరకి మల్టిపుల్ మోడ్స్ ఉంటాయి. మన సిస్టమ్ జనరల్‌గా ఎప్పుడైనా ఆన్ చేస్తాం గదా! సో, ఈ ఇనిట్ ప్రాసెస్‌లో థర్డ్‌ది గాని, లేదు అని జెప్పానంటే ఫిఫ్త్‌ది గాని లోడ్ అవుతుంటుంది. అయితే ఇనిట్ 0 ఏమో షట్ డౌన్. ఇనిట్ 1 దేనికి అని జెప్పానంటే, సింగిల్ యూజర్ మోడ్‌లో ఆన్ అవుద్ది. అంటే ఏ యూజర్ అయితే లాగిన్ అవుతావో యూజర్ మోడ్‌లో ఆన్ అవుద్ది. ఓకే. బట్ నాన్ రూట్ యూజర్‌గా లాగిన్ అవుతాము. సో, ఈ ఇనిట్ 2 అంటే ఏంటి అని చెప్పానంటే, మల్టీ యూజర్ అంటే మల్టిపుల్ యూజర్ ఆప్షన్ ఉంటుంది. మల్టిపుల్ యూజర్‌గా లాగిన్ అవ్వచ్చు. బట్ నెట్వర్క్ ఈ సిస్టమ్ ఎక్కడ నెట్వర్క్ అయితే కనెక్ట్ అయ్యి ఉంటుందో, ఆ నెట్వర్క్ కనెక్టివిటీ అనేదైతే ఉండదు. అండ్ ఈ 3 అంటే ఏంటి అని చెప్పానంటే, మల్టీ యూజర్ మోడ్ విత్ నెట్వర్క్. ఓకే. సో, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ 3 అనేది డిఫాల్ట్‌గా సెట్ అయ్యి ఉంటుంది. ఓకే. ఈ 4 ఏంటి అని చెప్పారంటే నాట్ యూజ్డ్ ఆర్ అన్‌డిఫైనబుల్. ఈ ఇనిట్ 4 అనేది నాట్ యూజ్డ్ యాక్చువల్లీ. ఈ 5 ఉంటుంది గదా! ఈ 5 ఈ 3 ఆర్ 5 కామన్‌గా యూజ్ అవుతాయి అని అన్నాను గదా! ఈ 5 అంటే ఏంటి అని చెప్పానంటే, ఈ 3లో ఏదైతే లోడ్ అవుతుందో మల్టీ యూజర్ విత్ నెట్వర్కింగ్ మోడ్ ప్లస్ యూఐ గూడా లోడ్ అవుతుంది. అంటే లినక్స్‌లో కూడా మనం ఓన్లీ కమాండ్ ప్రాంప్టే గాకుండా యూజర్ ఇంటర్‌ఫేస్ ఉన్నది కూడా ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెంటోస్ కానీ, రెడ్ హ్యాట్ గానీ తీసుకున్నామనుకోండి, మనకి లాట్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఓకే. థర్డ్ పార్టీ ప్యాకేజెస్ కానీ, లేదంటే డిఫాల్ట్ ప్యాకేజెస్ కానీ మనం సెలెక్ట్ చేసుకున్నామనుకోండి. సో, మనకి యూఐ ఇంటర్‌ఫేస్ వస్తుంది. నాట్ ఓన్లీ సీఎల్ఐ. సో, మీరు ఆ యూఐ కూడా ఉంది అన్నప్పుడు ఈ ఇనిట్ 5 అనేది డిఫాల్ట్‌గా ఇనీషియలైజ్ అవుద్ది. లేదు మనం ఓన్లీ సీఎల్ఐ యూజ్ చేస్తున్నాము అని చెప్పారంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ యూనిట్ 3 అనేదైతే ఇనీషియలైజ్ అవుద్ది. ఓకే. సో, ఎప్పుడైతే ఈ ఇనిట్ ప్రాసెస్ స్టార్ట్ అయిందో, మనకి ఆపరేటింగ్ సిస్టమ్ రన్ కావడానికి కావాల్సిన సర్వీసెస్, ప్రాసెసెస్ ఎవ్రీథింగ్ ఇక్కడ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో, ఎప్పుడైతే ఇనిట్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుందనుకోండి, అంటే మనకి మల్టీ యూజర్ మోడ్ విత్ నెట్వర్కింగ్, లేదు మల్టీ యూజర్ మోడ్ విత్ నెట్వర్కింగ్ ప్లస్ యూజర్ ఇంటర్ఫేస్ గాని సెలెక్ట్ అయితే, నెక్స్ట్ యూజర్ స్పేస్ అనేది ఇనీషియలైజ్ అవుద్ది. ఓకే. సో, మనకి సిస్టమ్ సర్వీసెస్ గాని, లాగిన్ పేజ్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ ఇనీషియలైజ్ అవుతాయి. మనకి ఎప్పుడైతే మన యూజర్ నేమ్, పాస్వర్డ్ అవి ఎంటర్ చేయడము అలా చేస్తాం గదా! చేసి సైన్ ఇన్ కొట్టగానే ఓకే. లాగ్ ఆన్ డెస్క్‌టాప్ ఎన్విరాన్మెంట్‌లో ఏంటి అని చెప్పాలంటే యూజర్ నేమ్, పాస్వర్డ్స్ అలా ప్రాంప్ట్ అవుతాయి. సో, ఒక్కసారి మనం సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ చేయగానే మనకి రిక్వైర్డ్ సర్వీసెస్ ఓకే. ఏదైతే సర్వీస్ స్టార్టప్‌లోగా పెట్టుకున్నామో ఆ సర్వీసెస్ కానీ, డిలే స్టార్ట్ సర్వీసెస్ కానీ అన్నీ ఇక్కడ సర్వీస్ అయితే స్టార్ట్ అవుతాయి. అయితే మళ్ళీ ఒకసారి ఐ వాంట్ టు రివిజన్ దిస్. సో, ఫస్ట్ మనం పవర్ ఆన్ చేసాము. పవర్ ఆన్ చేయగానే బయాస్ లోడ్ అయింది. బయాస్ లోడ్ అయి పోస్ట్ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ చేసింది. సెల్ఫ్ టెస్ట్ చేసి ఇమ్మీడియేట్‌గా ఓకే. మాస్ గ్రబ్ మాస్టర్ బూట్ రికార్డ్ ఎక్కడుంది అని చెప్పేసి వెరిఫై చేసింది. వెరిఫై చేసి కెర్నల్ లోడ్ అయింది. కెర్నల్ ఇనిట్ ప్రాసెస్‌ని ట్రిగ్గర్ చేసింది. బేస్డ్ ఆన్ డిఫాల్ట్ ఆప్షన్ యూజర్ లాగిన్ పేజ్ వస్తుంది.
ఎప్పుడైతే మనం ఈ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తామో మనకి డెస్క్‌టాప్ అయితే లోడ్ అవుతుంది ఇక్కడ. సో ఇది లినక్స్ బూట్ ప్రాసెస్. అయితే మనకి ఇప్పుడు మనమైతే ఏడబ్ల్యూఎస్‌లో డిస్కస్ చేయబోతున్నామని చెప్పని అన్నాను గదా! సో ఏడబ్ల్యూఎస్‌లో ఎలా అంటే మనము ఇన్‌స్టాలేషన్ అనేది ఉండదు. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్‌లో లాగిన్ అయ్యి ఉన్నాను. ఐ విల్ జస్ట్ షో యూ. ఓకే. ఏడబ్ల్యూఎస్‌లో సర్వర్ లాంచ్ జేయడానికి మనకొక సర్వీస్ ఉంది. అది EC2. ఈ EC2 సర్వీస్‌లో మనం ఏదైతే సర్వర్ లాంచ్ జేస్తున్నామో, మనకు ఆల్రెడీ ప్రీ కాన్ఫిగర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. జనరల్‌గా మనం ఒక మెషిన్ యూజ్ చేయాలి, ఇంక్లూడింగ్ విత్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే, సో మనకి హార్డ్‌వేర్ ఉండాలి. దాని పైన మనం ఓఎస్ ఇన్‌స్టాలేషన్ చేయాలి. ఓఎస్ ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఓకే. సో దెన్ మనము ఆ మెషిన్‌ని యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ఇన్‌స్టాలేషను, ఈ దీనంతటికి ఆబ్వియస్‌లీ ఒక 30 మినిట్స్ టు 1 అవర్ అయితే పడుతది గదా! మరి ఈ ఏడబ్ల్యూఎస్‌లో అంత టైం అవసరం లేదు. ఓకే. సో, మనకి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. మనకు కావాల్సిందేంటో ఓకే. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి? లినక్సా? లేదంటే రెడ్ హ్యాటా? లేదంటే సూస్ లినక్సా? ఫెడోరానా? డీబియనా? సో, మనకు కావాల్సిన లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకొని, మనము సెలెక్ట్ కావాల్సిన కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసుకొని, ఎప్పుడైతే లాంచ్ ఇన్‌స్టాన్స్ అని కొడతామో, ఆటోమేటిక్‌గా మనకి మెషిన్ రెడీమేడ్‌గా వచ్చేస్తది. కాకపోతే ప్లెయిన్ ఆపరేటింగ్ సిస్టమే వస్తది. సో, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా ఒక బండెల్ లాగొస్తది. దాన్ని మనం ఏమంటామంటే ఏఎంఐ అని చెప్పని అంటాము. సో, దీని గురించి ఇన్ డీటెయిల్‌గా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, బట్ మనం ఒక మెషిన్ ఆన్ చేసినప్పుడు ఇదండి బ్యాక్ ఎండ్‌లో జరిగే ప్రాసెస్. సో, ఈ ప్రాసెస్ పైన నెక్స్ట్ వీడియోలో నేను ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్ ప్లస్ ఈ సర్వర్ ఎలా లాంచ్ చేస్తాము అనేదైతే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో మీకు ఈ కాంటెంట్ వాల్యుబుల్ అనిపించి ఈ సిరీస్ ఫాలో అవుతుంటే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ప్లస్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఆల్రైట్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.